మరి వాళ్ళ మీలో అరుంధతి నువ్వు ఎంతమంది చూశారు? ఒక్కసారి చేతులు లేపండి అమ్మా. అందరు చేయడం. మరి ఇప్పుడు పనే పాటన బస్సులు ఫ్రీ, టీవీ కూడా ఫ్రీ, చూస్తూనే ఉంటారు. ఆ అరుంధతిలో ఉన్నటువంటి క్యారెక్టర్ కనుక ఇవల్ల ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా అవన్నీ గుహలో అనుష్క పండించింది, వాడు స్టార్ట్ చేశాడు. అన్న సౌండ్ పెంచేయన్న. ఈ సౌండ్ అయినా భయపడి పక్కన ఉన్న స్కూటీ స్టార్ట్ చేశాడు, పారిపోదామని. స్టార్ట్ అవ్వలేదు, వీళ్ళు మళ్ళీ గుహ నుంచి మొత్తుకుంటున్నాడు. నీకు కాదురా మహబూబాదులు శోభనములు చేసుకోపో. 80 ఏళ్ళు భక్త మధ్యలో పెట్టి చంపిన నిన్ను వదలబోవాలి, వదలా వస్తా 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 మహర్ష గ్రూప్కే వస్తా, ఒక పాటని తీసుకుంటా, రావే రావే అనగానే పక్కన నుంచి అనుష్క వస్తుంది. ఆవిడ కాళ్ళకున్న గజ్జల శబ్దం చూడండి. బట్టలు కొట్టవే పండగ పరివానికి వచ్చింది. వస్తా 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 మార్చ గ్రూపుకు వస్తా ప్రకాశంగా చేసుకుంటా. ఆయన తీసుకోవచ్చండి. మనదిన పాములకి ఎందుకు కూర్చున్నారు? గట్టిగా సపోర్ట్ కొడుతుంది, ఏం కాదు. సరే, మా జబర్దస్త్ ఎంతమంది చూస్తున్నారండి? థ్యాంక్ యూ. మీరందరూ చూడడం వల్లే మేము కొత్త గొప్ప మంచి స్థాయిలో ఉన్నాం. మా జబర్దస్త్లో మా చెల్లెమ్మ బిగ్ బాస్ కూడా చేసింది మంచిగా. బిగ్ బాస్ లో పోయిన సీజన్ లో మనందరికి ఇష్టమైన ఒక తెలంగాణ అవ్వ ఉంది. ఎవరు వినిపించట్లేదు? ఎవరు ఇక్కడ నుంచి రావట్లేదు? ఎవరు? మరి మన గంగవ్వ కనుక మన మహర్ష గ్రూప్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో యుద్ధం. ముందుగా నాగార్జున గారు వచ్చి, హాయ్ లేడీస్, బాగున్నారా? బాగానే ఉంటారు, నాకు తెలుసు బాగానే ఉంటారు. నీకు కూడా బస్సులో టికెట్ ఫ్రీ కదా? ఓకే. తల్లికి ఆధార్ కార్డు లేకపోయినా టికెట్ వెళ్తా ఉంది. ముఖ్యంగా మా ఆడవాళ్ళ గురించి ఒకటి చెప్పాలి. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఇల్లు బాగుంటుంది, మీరు ఎక్కడుంటే అక్కడ హ్యాపీగా ఉంటారు. మరి గంగవ్వ, నీకున్న ప్రాబ్లం ఏంటో మా ప్రకాష్ అన్నతో చెప్పు, అన్న తీరుస్తాడు అనగా నేను స్టార్ట్ చేశాను. బిగ్ బాస్ గంగవ్వని మహర్ష గ్రూప్కి పిలిచాము. గంగవ్వ ప్లీజ్ వెల్కమ్. ఇది చెప్పేలోపు ప్రోగ్రామ్ మొత్తం అయిపోతుంది, అంత మీద చెప్తాను. గంగవ్వ, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. సారు తీసుకొచ్చి మహర్ష గ్రూప్ దగ్గర పెట్టిండు సారు. ప్రకాశ్ అన్న కూర్చున్నాడు మంచిగా ముసల్దాన్ని మర్చిపోయిన సారు. కాలు పక్కని బాధ్యుడు ఒక ఫ్లాట్ ఇచ్చి పెట్టి ఇల్లు కట్టుకొని ఉంటుంది సార్. దాటి కాలు మధ్యలో ఏం చెప్పింది పలాగా అర్థం కాదు, ఏదో చెప్పుకోలేదు. మరి వాళ్ళ కార్యక్రమానికి అన్న మంచిగా వెంచర్ ఏర్పాటు చేసిండు. ఈ కార్యక్రమానికి